వినాయక చవితి వేడుకలకు ఎలాంటి నియమ నిబంధనలు విధించకూడదని కర్నూలులో విశ్వ హిందూ పరిషత్ నాయకులు కోరారు. వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలంటే వెబ్సైట్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టడాన్ని వారు వ్యతిరేకించారు. గ్రామాల్లో విగ్రహాలు పెట్టుకునే వారికి వెబ్సైట్పై అవగాహన ఉండదని, ఇలాంటి నిబంధనలు తీసివేసి గతంలో ఉన్న విధంగానే విగ్రహాలు ఏర్పాటు చేసుకునే విధంగా అనుమతులు ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోదర పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ ఇంత అధిక సంఖ్యలో పర్మిషన్లు తీసుకోవడం లేకపోతే మైకు చలాన కట్టడం అనేది ఎప్పుడు ఉండేది కాదు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది తెలిసి తెలియకనో లేకపోతే ఈ పోలీసు వాళ్ళ జులుం వల్లనో కొంతమంది కడతా వచ్చారు. కానీ ఇప్పుడు అది ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాకుండా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినారు. ఆ వెబ్సైట్లో మనం అన్నీ పెట్టాలంట. ఈ వెబ్సైట్ అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది? గ్రామీణ ప్రాంతాలలో కూడా వెబ్సైట్లు ఓపెన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేసేంత సామర్థ్యము ఉందా? దానికి అవసరం ఉందా? మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము, కావాలంటే మన పోలీస్ స్టేషన్లో పోయా మేము ఇక్కడ పెడుతున్నామని ఒక మన కర్నూలులో కాదు, మిగతా చోట అయితే కాలేజ్ స్టేషన్కి పోయి స్టేషన్లో ఇచ్చేవాళ్ళం. అది వాళ్ళు వచ్చి ఏదో వెరిఫికేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తము యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తము వెబ్సైట్లో పెట్టాలంటే ఆ వెబ్సైట్ గురించి ఇప్పుడు నాకే తెలియదు. ఎట్లా వెబ్సైట్ ఓపెన్ చేయాలో నాకు తెలియదు, నేను ఎట్లా అప్లోడ్ చేయడం. కాబట్టి ఇది యథావిధంగా ఏ విధంగా అయితే